తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవాల్సినటువంటి అద్భుత రహస్యం ఇది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు ఎవరో అందరూ తెలుసు. అదే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. శ్రీవారి కిరీటమే ఎన్నో వేల కోట్లు ఉంటే మొత్తం ఆభరణాల విలువ ఎంత ఉంటుందో మనం ఊహించగలరా? శ్రీనివాసుని సంపద వేల కోట్ల రూపాయలు అని అందరికీ తెలిసిందే. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే స్వామివారు నిత్యం ధరించే ఆభరణాల విలువ కూడా అంచనా వేయలేనంత ఉంటుందట. ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాజులు, మహారాజులు, చక్రవర్తులు, భక్తులు సమర్పించినటువంటి వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, బంగారు ఆభరణాలు ఇప్పటికీ శ్రీవారి సేవలో ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులచే ఈ ఆభరణాలు అస్సలు విలువను పూర్తి కట్టడమే అసాధ్యమని చెప్పడం శ్రీవారి యొక్క మహిమకు నిదర్శనం. ఇప్పుడు స్వామివారిని నిత్యం అలంకరించే కొన్ని ప్రధాన ఆభరణాల గురించి తూచిగా మనం చెప్పుకోవడం వల్ల స్వామివారి యొక్క మహిమను స్మరించడం వల్ల కూడా ఆ యొక్క అన్ని బాధలు తొలగిపోతాయట. అందుకని స్వామివారి ఆభరణాల యొక్క వివరణం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా పద్మపీఠం, శ్రీవారి పాదాల కింద ఉండేటువంటి బంగారు పద్మపీఠం. రెండవది బంగారు పాద కవచాలు, స్వామివారి దివ్య పాదాలను ధరించేటువంటి పవిత్ర కవచాలు. స్వర్ణ పీతాంబరం, బంగారం రేకులతో చేసినటువంటి దివ్య వస్త్రం. సూర్య కఠారి, బంగారు ఖడ్గం లాంటి పత్రిక అలంకరణ. మరొకటి వైకుంఠ హస్త కవచాలు, బంగారు కవచాలు, నాగాభరణాలు. అడిహస్త కవచాలు, రత్నాలతో అలంకరించినటువంటి దుస్తులు. వక్షస్థలం అమ్మవార్ల కంటే అంటే శ్రీదేవి, భూదేవి వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సహస్రనామ సాలగ్రామ హారం, బంగారు తులసి హారం, కాసుల దండ, మోహరీల గొలుసు, శంఖ చక్ర కవచాలు, భుజకీర్తులు, కర్ణపత్రాలు, చంద్రవంక కంఠే, బంగారు గలహారం, బంగారు కిరీటం, మకర తోరణం, వక్షస్థలంలో భూదేవి ప్రతిమ. ఇలా మొత్తము 39 దివ్య ఆభరణాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిత్యం అలంకరించబడతారు. ఈ ఆభరణాలన్నీ అర్చకుల ఆధీనంలో అత్యంత భద్రతగా ఉంటాయి. కావున స్వామివారి ఈ యొక్కటువంటి స్మరణ చేయడం వల్ల మన యొక్కటువంటి శని బాధలు తొలగిపోతాయి. భక్తులారా, ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూ స్వామివారి ఆపాద మస్తకము 2 కళ్ళతో దర్శింపజేసుకోండి. ఇలాంటి తిరుమల రహస్యాలు, శ్రీవారి అద్భుతాలు, భక్తి విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తులైన మీ కుటుంబం సభ్యులందరికీ షేర్ చేయండి. అందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.